తమిళ స్టార్ హీరో ధనుష్కి తెలుగులో ఒక మంచి మార్కెట్ ఉంది. అతను ఎంచుకున్నటువంటి కథలు కావచ్చు, అతను ఎంచుకునేటువంటి నేపథ్యాలు కావచ్చు, అతను సెలెక్ట్ చేసుకున్నటువంటి స్టోరీస్ కూడా చాలా విభిన్నంగా ఉంటాయి, చాలా కొత్తగా ఉంటాయి, చాలా ఆకట్టుకునేలాగా ఉంటాయి. అంటే పీరియాడికల్ బ్యాక్డ్రాప్ అయినా సరే, ప్రజెంట్ సిచ్యుయేషన్స్ అయినా సరే, ఎలాంటి కథలో అయినా అతను పర్ఫెక్ట్గా ఇమిడిపోయేటువంటి విధానం మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే అతను గొప్ప నటుడుగా ఇప్పటికీ తెలుసు కాబట్టి మనకి ఆల్రెడీ నేషనల్ అవార్డు విన్నర్ కూడా ఉన్నాడు కాబట్టి చాలా ఒక మంచి ఆర్టిస్ట్గా కూడా అతను బాగా ఫేమ్ అయ్యాడు. అంటే తన స్టార్డమ్ను పక్కన పెట్టేసి కథలు ఎంచుకున్నటువంటి నేపథ్యం మాత్రం చాలా బాగుంటుంది. ఎందుకంటే స్టార్ హీరోలను కాబట్టి పలానా కథలు ఎంచుకోవాలి, పలానా స్టోరీలు సెలెక్ట్ చేసుకోవాలని కాకుండా కొంచెం విభిన్నమైనటువంటి కథలు, డిఫరెంట్ బ్యాక్డ్రాప్ ఉండే కథలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అతను ఇమీడియట్గా సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. అంటే రీసెంట్గా మనకి తెలుగులో స్ట్రైట్ మూవీ చేసినటువంటి సార్తో ఒక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత కొంచెం తెలుగులో కావచ్చు, తమిళ్లో కావచ్చు సరైనటువంటి సక్సెస్లు మాత్రం రాలేదని మాత్రం వాస్తవం. ప్రస్తుతం అతను నటించినటువంటి సినిమా కర, విఘ్నేష్ రాజా డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. అది ఇవాళ రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, కథనం ఎలా ఉందనేది మాత్రం ఈ రివ్యూలో చూద్దాం. నా పేరు కరస్వామి. కరా సినిమా 1990ల నేపథ్యంలో జరిగేటువంటి కథ ఇది. కరస్వామి అనేటువంటి ఒక కుర్రాడు, అతను చిన్నప్పటి నుంచి కూడా దొంగతనాలు చేస్తూ ఉంటాడు. దొంగతనాల కారణం కూడా అతని తండ్రి వల్లే ఇండైరెక్ట్గా చెప్పేసి అతను చెప్పుకుంటూ ఉంటాడు. 16 ఏళ్ల వయసులో ఇంట్లోంచి పారిపోయి దొంగతనాలు చేస్తూ ఆ దొంగతనాలతో పాటుగా ఎదుగుతున్నటువంటి విధానం కోసం ఒక పోలీసు అతను పట్టుకుంటాడు. ఆ పట్టుకున్న తర్వాత కూడా అతని ఇన్వెస్టిగేషన్ సందర్భంగా అతని ఇంట్లో పోలీస్ స్టేషన్ నుంచే పారిపోతాడు. అక్కడి నుంచి పారిపోయినటువంటి కర అక్కడ ఒక అమ్మాయిని పరిచయం చేసుకుని, అమ్మాయిని పెళ్లి చేసుకుని, ఆ తర్వాత ఇద్దరు కలిసి ఒక హోటల్లో పనిచేస్తూ ఉంటారు. దొంగతనాలు మానేసి హోటల్లో పనిచేసుకున్నటువంటి విధానం మాత్రం కొంతవరకు బాగుంటుంది, ఆకట్టుకునేలా ఉంటుంది. అయితే అతను ఎప్పటికైనా సరే ఒక మంచి హోటల్ పెట్టేసి తను కూడా సొంతంగా బిజినెస్గా పెట్టాలని మాత్రం ప్రయత్నం చేస్తుంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే తన తండ్రి వద్దకు వెళ్తాడు. అంటే 16 ఏళ్ల తర్వాత తండ్రి వద్దకు వెళ్ళి అతని దగ్గర హెల్ప్ తీసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పటికని తండ్రి అతన్ని హెల్ప్ చేయాలని చెప్పేసి నిరాకరిస్తూ ఉంటాడు. దాంతోపాటు అతని తండ్రి నిజానికి ఆ ఊర్లో వచ్చినటువంటి అనేక రకమైనటువంటి బ్యాంకులో వచ్చినటువంటి అప్పుల వల్ల చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఆ ఇబ్బందులు ఏంటి, ఆ ఇబ్బందులు తెలుసుకున్నటువంటి కర ఆ ఇబ్బందులు తొలగించేందుకోసం బ్యాంకులో దొంగతనాలు చేసి తన తండ్రి యొక్క బాకీని తీర్చాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా అతను దొంగతనాలు చేస్తున్నాడా, చేయబోతున్నాడా, లేకపోతే అతని తండ్రి కథ ఏంటి, తండ్రి నేపథ్యం ఏంటి, దాంతోపాటు ఆ ఊర్లో ఉన్నటువంటి చాలామంది జనాలకి సమస్య ఏంటనేది మాత్రం తెలుస్తుంది. దాంతోపాటు మనకి 1990ల నేపథ్యంలో వచ్చినటువంటి గల్ఫ్ యుద్ధం యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది, పెట్రోల్ లేదా డీజిల్కి సంబంధించినటువంటి ఇష్యూ ఎలా ఉండబోతుంది మాత్రం సినిమా మొత్తం చూస్తే మాత్రం మనకు అర్థమవుతుంది. ధనుష్ సినిమా అంటే కనుక ఒక ఇంటెన్సిటీ కనిపిస్తూ ఉంటుంది, ఒక అద్భుతమైనటువంటి డ్రామాగా కనిపిస్తూ ఉంటుంది. ఒక మెలో డ్రామా కావచ్చు, రెగ్యులర్ డ్రామా కావచ్చు, ఎలాంటి కథ అయినా సరే అతను అందులో ఒదిగిపోయేటువంటి విధానం కూడా చాలా చాలా బాగుంటుంది. కరా సినిమాలో కూడా అదే కనిపిస్తుంది. కాకపోతే అతను ఎంచుకున్నటువంటి కథలో ఉన్నటువంటి లేయర్స్ కావచ్చు, డిఫరెంట్ లేయర్స్ కావచ్చు, ఆ లేయర్స్ కూడా కాస్త క్లమ్జీగా సాగుతున్నట్టుగాను, లేకపోతే కొంచెం స్లో నరేషన్ లాగా కనిపిస్తున్నప్పుడు కూడా అద్భుతమైనటువంటి ఇంటెన్సిటీతో సాగేటువంటి కథనంగా సినిమా చాలా చాలా బాగుంది, ఆకట్టుకుంటుంది. ఎందుకంటే దొంగతనాలు చేస్తున్నటువంటి కుర్రాడు అక్కడ నుంచి కేవలం తండ్రి దగ్గర నుంచి డబ్బులు సంపాదించుకోవాలని చెప్పేసి కారణంతోనే ఆ ఇంటి పొలాన్ని అమ్మేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న భాగంలో అతను దొంగతనాలు మళ్ళీ దొంగతనాలు స్టార్ట్ చేసినటువంటి విధానం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా ఆకట్టుకునేలాగా, మెప్పించేలాగా కథనం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కథలో ఉన్నటువంటి నేపథ్యం కావచ్చు, ఆ కథలో ఉన్నటువంటి ఇంటెన్సిటీ కావచ్చు, ఆ కథలో ఉన్నటువంటి డ్రామా కావచ్చు, ఆ తండ్రి కొడుకుల మధ్య ఉన్నటువంటి సంబంధం కావచ్చు, అలాగే అతని భార్యతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి కావచ్చు, దాంతోపాటు అతని మేనమామతో ఉన్నటువంటి రిలేషన్ ఏంటి, మొత్తం వెళ్తూ పాటు అతను చిన్నప్పటి నుంచి చేసినటువంటి దొంగతనాలు చేసినటువంటి ఒక దొంగతో ఉన్నటువంటి అనుబంధం ఏంటి, ఈ మొత్తంగా వచ్చేటువంటి కథలన్నీ భాగంగా అతను వన్ బై వన్ వెళ్తూ సాగుతున్నటువంటి కథగా కనిపిస్తుంది. ఎందుకంటే కథ మనకు చెప్పకూడదు పక్కన పెడితే కనుక అతని తండ్రి చనిపోతాడు. తండ్రి చనిపోయిన దగ్గర నుంచి ఈ కథలో మెయిన్ డ్రామా స్టార్ట్ అవుతుంది. అద్భుతమైనటువంటి డ్రామా కనిపిస్తూ ఉంటుంది, అద్భుతమైనటువంటి ఎమోషన్స్ కనిపిస్తూ ఉంటాయి, సెంటిమెంట్ కనిపిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి మొదలైనటువంటి కథనం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది, చాలా అద్భుతంగా సాగుతుంది. ముఖ్యంగా ఇంటర్వల్ బ్యాంక్లో ఇచ్చినటువంటి ట్విస్టులు మాత్రం, ఇలాంటి ఇంటర్వల్ బ్యాంక్లో వచ్చినటువంటి ఇంటెన్సిటీ మాత్రం అద్భుతంగా ఎక్స్ట్రాడినరీగా ఉందని మాత్రం మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఇంటర్వల్ బ్యాంక్లో అతను దొరుకుతాడా లేదా, దొరకపోవచ్చా, లేకపోతే దొంగతనాలు చేస్తాడా లేదా, చేస్తే ఎలా చేస్తాడు, లేదా దొరికితే ఎలా దొరుకుతాడు, ఇవన్నీ క్వశ్చన్ మార్కులను రిలీజ్ చేసినటువంటి కథనంగా ఇంటర్వల్ బ్యాంక్ లాగా ఎక్స్ట్రాడినరీగా వర్కౌట్ అయిందని మాత్రం చెప్పొచ్చు. ఎందుకంటే ఆ తర్వాత సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి కథనం కావచ్చు, సెకండ్ హాఫ్లో వచ్చినటువంటి దొంగతనాలు కావచ్చు. కాకపోతే ఏమైందంటే ఈ సినిమాలో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే దొంగతనం చేస్తున్నటువంటి సందర్భం మాత్రం చాలా చాలా బాగుంది, ఇంటెన్సిటీ కనిపిస్తుంది. కానీ అనేక దొంగతనాలు ఎక్కువగా అవడం అనేది కొత్త మైనస్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ దొంగతనాలు చేస్తున్నటువంటి విధానం, ఆ క్రమంలో వచ్చినటువంటి డ్రామా కావచ్చు, ఆ క్రమంలో వచ్చినటువంటి సెంటిమెంట్ కావచ్చు, ఎమోషన్స్ కావచ్చు, ఇవన్నీ పండినట్టుగానే బాగుంటాయి. కాకపోతే అనేక సార్లుగా దొంగతనం జరిగినటువంటి విషయం మాత్రం చాలా ఎక్కువ సార్లు కనిపించడం మాత్రం కాస్త ఇంపదిగాను, మైనస్గాను కనిపిస్తూ ఉంటుంది ఒక రకంగా చూస్తే కనుక. ఈ కథలో బ్యాంకు రాబరీస్ ఉంటాయి, లేకపోతే బ్యాంకు దొంగతనాలు ఉంటాయి, బ్యాంకు వాళ్ళ చేసినటువంటి లోపాలు కావచ్చు, బ్యాంకు వాళ్ళ వచ్చినటువంటి సమస్యలు ఏంటి, బ్యాంకులో ఉన్నటువంటి మనకి తనఖాలు పెట్టేటట్టు కావచ్చు, లేకపోతే ఆ లోన్లు ఇచ్చేటువంటి క్రమాలు కావచ్చు, లేకపోతే రకరకాల ఇష్యూస్ మధ్య బ్యాంకుల వాళ్ళు చేసినటువంటి దోపిడీ ఎలా ఉండబోతుందని తర్వాత ఇండైరెక్ట్గా చెప్పినటువంటి విధానం మాత్రం చాలా సింపుల్గా సూపర్గా ఉంది. తర్వాత అప్పులు ఇచ్చిన వాళ్ళు నేపథ్యం కావచ్చు, అప్పులు తీసుకున్న వాళ్ళ నేపథ్యం, అప్పులు
స్టోరీలు కట్టుతున్నటువంటి విధానం కూడా చాలా చాలా ఫజిల్స్గా ఇప్పటికి కూడా అంటే 1990ల నేపథ్యంలో కథగా జరిగినప్పుడు కూడా ఇప్పటికి కూడా బ్యాంకు లోన్లు వీటి మధ్య వచ్చినటువంటి ఇష్యూస్ కావచ్చు, వీటి మధ్య వచ్చినటువంటి లావాదేవీల మధ్య వచ్చినటువంటి సమస్యలు కావచ్చు, ఇవన్నీ ఇప్పటికి కూడా కొనసాగుతుంటే మాత్రం చాలా స్పష్టంగా అతను ఎంచుకున్నటువంటి కథ మాత్రం విఘ్నేష్ రాజా ఎంచుకున్నటువంటి కథ మాత్రం చాలా పర్ఫెక్ట్గా యాప్ట్గా ఉన్నట్టుగా మాత్రం తెలుస్తుంది మనకు. కాకపోతే గల్ఫ్ వారు లేకపోతే ఆయిల్ డ్రామా లేకపోతే ఆ ఎపిసోడ్ మాత్రం చాలా పెద్దగా లేకపోవడం అనేది మాత్రం కొంత మైనస్గా కనిపిస్తుంది. ఎందుకంటే గల్ఫ్ వార్ అనగానే జనాల ఆడియన్స్ వైపు మాక్సిమం గల్ఫ్ వార్ నేపథ్యం ఎలా ఉండబోతుంది, లేకపోతే పెట్రోల్ డీజిల్ కొరత ఎలా ఉండబోతుందని చెప్పేసి జనాలు ఆడియన్స్ మాత్రం అటువైపు చూస్తే క్రమంలో అసలు ఎపిసోడ్ లేకుండా మిస్ చేసుకున్న సందర్భం మాత్రం కొంత ఇబ్బందికరంగా మైనస్గా కనిపిస్తుంటుంది. కాకపోతే మమితా బైజు హీరోయిన్గా నటించినటువంటి మమితా బైజు పాత్ర చాలా చిన్నగా ఉంటుంది, చాలా తక్కువ స్థాయిలో కనిపిస్తుంది ఆ పాత్ర. డీ గ్లామర్ రోల్ కనిపించినప్పుడు కూడా అంటే సినిమా రిలీజ్ కంటే ముందు వచ్చినటువంటి పాట కావచ్చు, ఫస్ట్ లుక్ కావచ్చు, ఈ పాత్ర చూసినట్టు అప్పుడు ఆ పాత్ర అద్భుతంగా ఉండొచ్చు, లేకపోతే ఆ క్యారెక్టరైజేషన్ బాగుంటుందని చెప్పేసి చాలామంది భావించినప్పుడు కూడా మమితా బైజు పాత్ర చాలా పరిమితంగా ఉంటుంది, చాలా తక్కువ సమయం మాత్రమే కనిపిస్తుంది. అయినప్పుడు కూడా తన ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్తో చాలా ఆకట్టుకునేలాగా కనిపిస్తుంది. మాక్సిమం టెక్నికల్గా చూసుకుంటే మాత్రం జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ మాత్రం అదరగొట్టాడు. ఎందుకంటే 1990s బ్యాక్డ్రాప్లో అనగానే మనకు ఆ నేపథ్యానికి తగ్గట్టుగా ఉన్నట్టుగా మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కనిపించాలి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ నచ్చేలాగా మెప్పించేలాగా ఉండాలంటే మాత్రం ఇది పర్ఫెక్ట్గా అతను కరెక్ట్గా సెట్ చేసుకున్నటువంటి మ్యూజిక్ మాత్రం చాలా చాలా బాగుంది. అలాగే పాటలు కూడా అంటే మనకి ఎక్కువ పాటలు కనపడపోయినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ లాగా బ్యాక్గ్రౌండ్ సాంగ్ లాగా కనిపిస్తుంటాయి కాబట్టి అవి కూడా బాగున్నాయి. సినిమాటోగ్రఫీ చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఆ కాలం లాంటి కథ కాబట్టి ఆ కాలంలో జరిగేటువంటి ఎలాంటి సన్నివేశాల పరంగా కావచ్చు, లేకపోతే ఎలాంటి అంబియన్స్ మొత్తం క్రియేట్ చేసేలాగా చాలా అద్భుతంగా సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పరంగా చూస్తే మాత్రం చాలా మైనస్గా కనిపిస్తుంటాయి సినిమా పరంగా చూస్తే కనుక. అంటే ఎడిటింగ్ 2 గంటల 40 నిమిషాల పైన సినిమా ఉంటే దాదాపు 2 గంటల 20 నిమిషాలు లేదా 2 గంటల 10 నిమిషాలు కుదించినప్పుడు కూడా సరిపోతుంది అనిపించేలాగా మనకి కథను కనిపిస్తుంది. ఎందుకంటే ఆ కథలో ఉన్నటువంటి మైనస్ ఎలాగా, ఎందుకంటే ఆ ఇంటెన్స్ డ్రామాలో ఉన్నటువంటి ఇలాంటి కథలో ఇంటెన్స్ డ్రామా చాలా హెవీగా ఉండాలి, చాలా టఫ్గా ఉండాలి, అంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ తక్కువ సమయంలో ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ చాలా ఎక్కువ సమయం తీసుకోవడం ఆ కారణంగా సినిమా చాలా సాగదీతగా కనిపించినట్టుగాను, లేదా 2 గంటల 40 నిమిషాల పాటు అంటే మాత్రం చాలా ఎక్కువసేపుగా కనిపించినట్టుగా మనకి సినిమా కనిపిస్తుంది. సో ఎడిటింగ్ పరంగా చూస్తే కనుక ఈ మైనస్గా కనిపిస్తుంది. అలాగే తెలుగు డైలాగ్స్ బాగున్నాయి, తెలుగు డబ్బింగ్ బాగుంది, దాంతో తెలుగు లిప్సింగ్ కూడా చాలా చాలా బాగుంది. మొత్తంగా ప్రొడక్షన్ వాల్యూస్ అన్ని చాలా బాగున్నాయి. అంటే డైరెక్టర్ విఘ్నేష్ రాజా తీసుకున్నటువంటి కథ నిజానికి అతని ఫస్ట్ సినిమా పోర్తొలిల్, ఆ పోర్తొలిల్ లాంటి కథ అతను ధనుష్కు బాగా నచ్చే చాలామంది కానీ ముందుకు దర్శకుడు కమిట్ అయినప్పుడు కూడా అతనికి విఘ్నేష్ రాజాకే ముందు ఛాన్స్ ఇచ్చి ఈ సినిమా కంప్లీట్ చేశాడు. నిజానికి ఒక రకంగా విఘ్నేష్ రాజాలో టాలెంట్ అనుకోవచ్చు, విఘ్నేష్ రాజాలో ఉన్నటువంటి కేపబిలిటీ కావచ్చు, క్యాలిబరీ కావచ్చు, ఆ రెండు నచ్చే ధనుష్ ఇతనికి అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాల్లో అతను నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా విఘ్నేష్ రాజా చేసినటువంటి ప్రయత్నం మాత్రం కొంతవరకు బెడిసి కొట్టేలాగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం చాలా వరకు బాగున్నప్పుడు కూడా చాలా చోట్ల డ్రాబ్యాక్ కావచ్చు, లేకపోతే చాలా స్లో నెరేషన్లా కనిపిస్తుంది అనేది మాత్రం చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే కనుక కళ లాంటి ఒక ఇంటెన్స్ డ్రామా, ఇంటెన్స్ స్టోరీ, లేదంటే ఒక దొంగ కథ, పోలీస్ కథ, లేకపోతే రైతు కథ, రైతుల కథ, లేకపోతే తండ్రి కొడుకుల సెంటిమెంట్ కథ, అటు భార్యాభర్తల వద్ద ఉన్నటువంటి సెంటిమెంట్ కావచ్చు, లేకపోతే మేనమామ అల్లుళ్ళు, ఈ నేపథ్యం మొత్తం కూడా ఆ కథాకాలానికి తగ్గట్టుగా ఉన్నటువంటి నేపథ్యం మాత్రం చాలా చాలా బాగుంది, ఆకట్టుకుంటుంది. కాకపోతే ఈ సినిమా ఆడియన్స్ వరకు ఎంతవరకు వెళ్తుందనేది మాత్రం వేచి చూద్దాం.